తప్పిపోయిన కుమారుడు. యేసు ఒక ఉపమాన కథ చెప్పాడు. ఒక మనిషికి 2 కుమారులున్నారు. చిన్న కుమారుడు తండ్రితో ఇలా అన్నాడు, నాకు రావలసిన ఆస్తి భాగాన్ని ఇప్పుడే ఇవ్వండి అని. తండ్రి ఆస్తిని 2 కుమారులకు పంచాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతడు అసంబంధమైన జీవితం గడుపుతూ తన ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. అతడు బాగా నష్టంలో ఉన్నాడు, బాగా కష్టంలో పడ్డాడు. చివరికి పందులను మేపే పండవ చేరాడు. పందులు తినే ఆహారం కూడా తినాలని అతనికి అనిపించింది, కానీ ఎవరు అతనికి తినడానికి ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు అతనికి బుద్ధొచ్చింది. అతడు అనుకున్నాడు, నా తండ్రి ఇంటిలో కూలివానికే చాలా ఆహారం ఉంటుంది కదా, కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను అని. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాను, తండ్రి, నేను పరలోకానికి నీకు ఎదుట పాపం చేశాను. నేనిక మీదట నీ కుమారుడని పిలువబడుటకు అర్హుడను కాదు. నీ కూలివారిలో ఒక్కడిగా చేసుకో అని చెప్దామనుకున్నాడు. అతడు అలానే లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అతడు ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతడిని చూసి కనికరంతో నిండిపోయాడు. తండ్రి పరిగెత్తి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అయితే కుమారుడు అన్నాడు, తండ్రి, నేను పరలోకానికి నీకు ఎదుట పాపం చేశాను. నేను నీ కుమారుడనని పిలువబడుటకు అర్హుడని కాదు అని. కానీ తండ్రి తన సేవకులతో అన్నాడు, త్వరగా మంచి వస్త్రము తీసుకొని అతనికి వేయండి. అతని చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు తొడగండి. లావైన దూడను తీసుకొని వధించండి, మనము తిని సంతోషించుదామని. ఎందుకంటే నా ఈ కుమారుడు చనిపోయి ఉన్నాడు, మళ్ళీ బ్రతికాడు. తప్పిపోయి ఉన్నాడు, మళ్ళీ కనపడ్డాడు. అప్పుడు వారందరూ కూడా సంతోషించసాగారు. బైబిల్ వాక్యం ప్రకారం ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. లూకా సువార్త 15:24. అయితే దేవుడు మన పాపాల కంటే మన తిరిగి రావడాన్ని చూస్తాడు. మనం ఎంత దూరం వెళ్ళినా కూడా తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా తిరస్కరించాడు. ఈరోజు నీవు దేవుని నుండి దూరంగా ఉన్నావా? అయితే తిరిగిరా. దేవుడు శిక్షించడానికి కాదు, దగ్గరకు తీసుకొని కౌగిలించుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా తగ్గదు. ఆమేన్.